నువ్వు ఫెయిల్ అయ్యావు. అయ్యయ్యో పాపం. ఓయ్ చందు, నువ్వు కూడా పాస్ అయిపోయినావు. యాహూ ఏ నా పొలంలో మొలకలు వచ్చాయి. ఇంకోటి చెప్పనా, మా ఫ్రెండ్స్ అందరూ కూడా పాస్ అయిపోయారు. అలానే విద్య కూడా ఎక్కువ మార్కులు వచ్చినాయి విద్యకి. ఏంటి విద్యకి ఎక్కువ మార్కులు వచ్చినాయా? ఆ పోనీలే, అంతా పాస్ అయిపోయినారు. సర్లే అంటే మేము వెళ్తాం, మనకి చెప్పాలి కదా. అమ్మా నేను కూడా రా చందు. ఎందుకు రానమ్మా, మన విజయాన్ని అందరికీ చెప్పుకోవాలి కదా. వస్తాను. అమ్మా ఆ? ఏంటి బట్టలు సర్దుతున్నావు? మనం తిరుపతికి వెళ్తున్నామే, నువ్వు పాస్ అయితే తిరుపతికి వస్తా అని ముక్కున్నా, అందుకే వెళ్తున్నాం. ఏంటి తిరుపతికి వెళ్తున్నామా? అరే ఏమైందే? మా ముందే చెప్పచ్చు కదా, మా ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు. అయ్యో ఇప్పుడేమైంది? వెళ్ళి చెప్పిరా పో, వెళ్దాం. మా అందరినీ అడిగానమ్మా, ఉన్నట్టుంది చెప్తే ఎలా అన్నారు. అయ్యో సర్లే, రాందానికి మనం ఏం చేద్దాం, మనం వెళ్దాంలే. కానీ చాలా వస్తారనిందమ్మా. ఏంటి ఛాయ వస్తుందా? ఫోన్లే పద, చాలా పనులు ఉన్నాయి. తిరుపతికి మీరు కూడా వచ్చింటే బాగుండ్రా. రైలు ఎక్కేటప్పుడు చెప్పాల్సింది రమ్మా. ఇంకా గంట ముందర చెప్పి. అయ్యో వాళ్ళమ్మ కూడా గంట ముందుగా కదా చెప్పిండేది. సరేలే అమ్మా, ఊరికే అట్లా అన్నాం, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఈ 2 రోజులు మేము చాలా మిస్ అవుతాం. ఈ ఫీలింగ్ లో ప్రసాదం మర్చిపోయామమ్మో, దండికి తీసుకోండి. అంత దూరం వెళ్ళి ప్రసాదం తీసుకురాకుండా ఉంటామా? తీసుకొస్తాంలే. సర్లే వెలుస్తాము. బాయ్. తిరుపతికి దగ్గరలో ఉన్నట్టున్నాం. అదిగో 7 కొండలు కూడా కనిపిస్తున్నాయి. శిష్రా లే, ఛాయా నువ్వు కూడా లే, మా దిగుదాము, స్టేషన్ దగ్గరకు వచ్చేసింది. ఏంటి ఛాయా, ఇద్దరు ఫ్రెండ్స్ బాగా ఫుల్ గా నిద్రపోయినట్టున్నారు కదా. సర్లే బ్యాగులన్నీ తీసుకోండి, దిగుదాం. అమ్మో నాకు భయం వేస్తుంది. జాగ్రత్తగా దిగు. మా దిక్కు ఛాయ నన్ను దొరకారండి, మళ్ళీ ట్రైన్ కదులుతుంది. అబ్బా ఈ తిరుమల ఎంత బాగుందంటే, అయ్యి ఇంత పెద్ద హనుమానా. జై హనుమాన్. ఛాయ అక్కడ చూడు ఎంత దూరుతానో. అవునే, ఎప్పుడు చూడలేదు ఇట్లాంటిది. పాపం ఆంటీ కాలు కాలుతానట్టున్నాయి, ఉరుకుతాంది అట్లనే. ఛాయ ఇవే అంటే చూడు మొక్కలు మెట్లు. పద మనం కూడా కొన్ని మెట్లు ఎక్కుతాం మోకాలతో. చూసారా, మొత్తానికి మనం తిరుమలకి వచ్చేసాం. మన ఫ్రెండ్స్ ఉంటే బాగుండు కదా. అవును చాలా సరదాగా ఉండేది. ఏంటి ఎప్పుడొచ్చారే? ఇప్పుడేనే. మరి తిరుపతి ప్రసాదం ఇది ఇప్పుడే కదా వచ్చిండేది, మా అమ్మ తర్వాత ఇస్తుందంట. సరేలే. ఇంకేమో విద్య 540 మార్కులు వచ్చినాయి. ఇంకేమా ఆపండి, మీకు రాలేదా ఏమన్నా? మీకు వచ్చినాయి కదా 530, 520, 510. మాకంటే నీకే ఎక్కువ వచ్చినాయి కదా. సర్లే గాని చందు ఎక్కడే రాలేదు. ఏంటి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది విద్య. బాగా ఎంజాయ్ చేసినారా? ఏంటి వీళ్ళు? ఏంట్రా ఏమిందిరా, నిన్నంత బాగుంటుంది కదరా. మాకేమైంది, మేము బానే ఉన్నాం. మీకేమైనా పిచ్చా? పాస్ అయిన ఆనందం ఇది. ఓహో ఇదంతా పాస్ అయిన ఆనందమా? మరి స్వీటు? నాకు తెలుసా అసలు మీరు అడుగుతారని. ఇదిగో స్వీట్. ఐ స్వీటా? ఏరా వీళ్ళు ఎప్పుడు స్వీట్లు తినలేదా? ఉన్ని లేరా పాపం, వాళ్ళ కోసమే కదా తెచ్చినది. రండి తీసుకోండి తీసుకోండి. అరే సూపర్ ఉన్నాయిరా, కంగ్రాచులేషన్స్ పాస్ అయినందుకు. ఈ స్వీట్ల కోసమే రా మీరు పాస్ అవ్వాలని కోరుకున్నాం. అవునరా. ఏంటి స్వీట్ కోసం పాస్ కావాలని కోరుకున్నారా? మీరు ఎక్కడ ఫ్రెండ్స్ నాకు? బాగైందా రే చందు? ఏ సినిమా పోయి చాలా నెలలు అవుతుంది కదా, మనందరం డబ్బులు ఎత్తి పెట్టుకుని సినిమా పోదామా? వెళ్దాం వెళ్దాం. అవును, మనం లాస్ట్ చూసిన సినిమా చెంటి, దాని తర్వాత ఎగ్జామ్స్ అని చెప్పి చదువుకునేకే సరిపోయింది. ఇప్పుడు అన్ని అయిపోయినాయి కదా, వెళ్దాం. ఇప్పుడు నుంచి అందరం ఆ పనిలోనే ఉందాం. సరేలేరా, పురిగిలు తిరుగుదాం. పదా. ఏ గట్టి పట్టుకోండి, జాగ్రత్త. తిరుగు. అదిగో చూడు ఆడుకుంటారు. సరేరా తొందరగా వెళ్దాం. ఇదిగోండి ప్రసాదము. రారా చందు తిందురా. హే నాకు ఫస్ట్. వీళ్ళేని స్వామి నన్ను తీసుకొనిరా. ఏ నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. రే ఇది ప్రసాదం రా, పుప్పుల పిండి కాదు, అట్లా తింటాను. నువ్వు ఇంట్లో తింటావులే, మళ్ళీ దీంట్లో కూడా రావాలనా? శిశిరా వద్దులే, వాళ్ళు తినే మనం ఇంట్లో తినేసి వచ్చినాం కదా. సరేనే మీరే తినండి. కరెక్ట్ చందు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. తిరుపతి ప్రసాదం తిరుపతి ప్రసాదమే, అంత మధురమైనది ఇంకోటి లేదు. అవును నిజమే, కరెక్ట్ గా చెప్పావరా. గోవిందా గోవిందా. మా ఇచ్చేసి వస్తువా? ఇచ్చేసిన. సర్లే నాతో రా, నీతో కొంచెం మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడాలబ్బా? దీని గురించి ఏం మాట్లాడాలి? రా చెప్పమ్మా, దేని గురించి మాట్లాడాలి? అదే సిస్టర్, 10th అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ ఏంటి, ఇంటర్ కదా, దాని గురించి మాట్లాడదామని. అయ్యో అమ్మా, మొన్ననే రిజల్ట్స్ వచ్చిండేది, అప్పుడే తొందరా? అదేంటి సిస్టర్ అలా అంటే, ఇప్పటి నుంచి కాలేజీలన్నీ వెతుక్కోవాలి కదా, సీట్లన్నీ అయిపోతే. అమ్మా ఇంకా టైం ఉంది కదా, తొందర ఎందుకు? టౌన్ లో కాలేజ్ అంటే తొందరపడాల్సిందే. ఇప్పుడు ఎలా? అంతెందుకు, మీ దివాకర్ బాబాయ్ లేదా, వాళ్ళ కూతురు అప్పుడు అడ్మిషన్ కూడా తీసుకున్నాడంట. ఏమైంది పిల్లకి? ఏమో తెలియదు. హాసిని
ఏంటి ఏమైంది అట్లున్నావు? ఏమైనా జరిగిందా? అదేరా 10th క్లాస్ అయిపోయింది కదా, నెక్స్ట్ స్టడీస్ తలుచుకుంటా అంటే భయం అవుతుంది. దానికి ఎందుకు భయము? మనమంతా ఇంటర్కి వెళ్తాం కదా. వెళ్తాము కానీ అందరం ఎక్కడెక్కడికి వెళ్తాము? మన పేరెంట్స్ వేరే వేరే కాలేజెస్ కి జాయిన్ చేస్తే అలా ఎందుకు అనుకుంటావు? అయినా మన పేరెంట్స్ మనల్ని అడిగే కదా జాయిన్ చేసేది. మన పేరెంట్స్ ఎన్ని చెప్పినా మనం అందరం కలిసి ఒకే కాలేజీ జాయిన్ అవుదాం. వాళ్ళకి ఏం కావాలి? మనం బాగా చదువుకోవాలి. మనం బాగా చదువుకొని చూపిద్దాం. ఒప్పుకుంటారంటావారా? నాకు అదే భయం ఇస్తుంది. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత బాగా కలిసి ఉన్నాము, బాధ కాదా మరి? మా ఇంట్లో ప్రైవేట్ కాలేజ్ అంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరు. మా ఇంట్లో జరిగేది అంతంత మాత్రం. రే చూడరా ఎట్లా అట్లా. సర్లేరా, అడిగి చూస్తా. చందు, నన్ను బాధపడొద్దని చెప్పి ఇప్పుడు నువ్వు అలా అంటావేంట్రా? మన పేరెంట్స్ అందరినీ ఒప్పించి అందరం ఒకే కాలేజ్ జాయిన్ అయిదాం. టైం చూసి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు అడిగేద్దాం. అరే చందు, మీ పేరెంట్స్ మేమందరం కలిసి ఒప్పిస్తాం లేరా? ఆ పని చేయండి. అమ్మా, నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకే కాలేజీలో చేరాలనుకుంటున్నామమ్మా. ఏంటి ఒకే కాలేజ్ లోనా? అవునమ్మా, కలిసి పెరిగాం, కలిసి తిరిగాం, కలిసి ఆడుకున్నాం, కలిసి చదువుకున్నాం. ఇప్పుడు వాళ్ళని వదిలేసి వెళ్ళాలంటే చాలా బాధగా ఉందమ్మా. మరి ఇప్పుడు ఏమంటావు సిస్టరా? ఇంత ముందు ఎలా చదువుకున్నామో ముందు కూడా అలానే చదువుకుంటాం ఒకే కాలేజీలో. ఏంటి తిని ఇంతలా అడుగుతోంది? ప్లీజ్ అమ్మా. సరే, నీ విషయంలో ఒప్పుకుందాంలే. మీ ఫ్రెండ్స్ కూడా ఇలానే ఆలోచిస్తున్నారా? అవునమ్మా, వాళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు. అందరం కలిసి ఒకే కాలేజీలో చేరాలని. ఎందుకంటే మా స్నేహం అంత గొప్పది. సరేలే, మీరు అంతగా ఆరాటపడుతున్నారు, మీరు అన్నట్లే కానివ్వండి. థ్యాంక్ యూ మా, మేము బాగా చేసుకుంటాం. వస్తున్నారా? చా, ఏంటి వీళ్ళు ఇంకా రాలేదే? కాసేపు వెయిట్ చేద్దాం. అయ్యో, పత్తమేస్ వచ్చి వెయిట్ చేస్తున్నాడే. పత్తమేస్, వీళ్ళు ఇంకా రాలేదా? రాలేదు, వచ్చి కూర్చో. మేము వచ్చేసాం. ఏం లేటు? మా అమ్మ అంగడికి వెళ్ళి కొత్తిమీర తెచ్చమని చెప్పింది. అట్లా తెచ్చి వచ్చేసరికి లేట్ అయింది. నేను ఇంట్లో పని చేసేదానికే లేట్ అయిపోయింది. పా కూర్చుందాం. అవును, విద్య వాళ్ళేది. తెలీదు. ఓయమ్మా, వచ్చేసినాం రా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? హాయ్ ఫ్రెండ్స్. ఏమి ఇంత లేట్ వచ్చినారు? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం తెలుసా? నేను ఆవుకు మేతేసి వచ్చేసరికి లేట్ అయింది. మా అమ్మ వస్తానప్పుడే 4 విధులు నీళ్ళు తెచ్చి అనింది. తెచ్చి వచ్చేసరికి లేట్ అయింది. నేను మా పక్కింటి అమ్మాయితో మాట్లాడుతూ లేట్ అయింది. చూడండి, సరే పదండి, ఇప్పటికే లేట్ అయింది. చెవి దగ్గరికి ఆడుకుందాం. సర్లే, రండమ్మా. పాపండి. ఇంకా ఎక్కడికి రా? వచ్చేసినాం రామ్మా. అబ్బా, ఎంత బాగుంది ఇక్కడ. చాలా బాగుంది, కానీ మన ఊరు చూసి అరుస్తారేమో. ఎందుకు కడతారు మన పిన్ని వాళ్ళు బట్టలు ఉతుకుతాంటేను? రాండి ఫస్ట్ రాలేద్దాం. అంతేనంటారా? మరి లేట్ ఎందుకు? పదండి చూద్దాం. పాండే. పాపండి. దేవుడన్నారా, ఎక్కువ దూరం పోయేటట్టు చూడు స్వామి. ఇప్పుడు నేను ఇస్తున్నా చూడండి. అయ్యయ్యో, ఓ మై గాడ్. ఇప్పుడు నేను చూడండి ఎట్లా ఇస్తాను. మీరేంటి చిన్నరాలు ఇస్తున్నారు? పెద్దవాళ్ళేంటి? చూడండి. మేము మీ మాదిరి కాదమ్మా. మాతో 10 పల్లెలు ఎక్కువ వేపిస్తాం. పక్కా పోండి. మీరు రాండి చూద్దాం. సర్లేమ్మా, పాండి. ఏంది అంత దూరం పోయింది? అవునే ఛాయా. ఏంటి స్వామి, పిల్లలు ఒకరి నుంచి ఊరేస్తాండ్రు. అబ్బబ్బబ్బ, ఎంత దూరం భయ్యా? ఏవాను అదిగో అది గదిగో